జగన్ కారు కింద పడి వృద్ధుడు మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు జగన్ కు తెలియకుండా జరిగిందిలే అని కొందరు వెనకేసుకొచ్చారు. ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే వైసీపీ నేత జగన్ సన్నిహితుడు తలసిల రఘురాం పోలీసులకు ఫోన్ చేసి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇలా వ్యవహరించండి అంటూ చెప్పారు. రఘురాం చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పోలీసులు గుడ్డిగా పాటించారు. అయితే తలసిల రఘురాం ఏ ఉన్నతాధికారికి ఫోన్ చేశారు అనే విషయమై ప్రభుత్వం అంతర్గతంగా దర్యాప్తు చేస్తోంది. సంఘటన జరిగిన రోజు ప్రైవేటు వాహనమే సింగయ్య మృతికి కారణమని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత రోజు జగన్ బండి కిందే సింగయ్య పడిన వీడియో బయటకు రావడంతో పోలీసులు మళ్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ తో పాటు ఇతరులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రఘురాం పోలీసులకు ఫోన్ చేశారంటే జగన్ చెబితేనే చేస్తారు, అంటే జరిగిన విషయం మొత్తం జగన్ కు తెలుసు అని స్పష్టతమవుతోంది. కారు కింద మనిషి పడ్డాడని డ్రైవర్ రమణారెడ్డి జగన్ కు చెప్పడంతో అతను కనీస మానవత్వం కూడా లేకుండా ముసలోడే కదా పోనీ అని డ్రైవర్ తో తీసి పడేసినట్లుగా చెప్పారు. జగన్ వైఖరిపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.